గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 87వ దశకంలో ఉన్నాం. కుచేలోపాఖ్యానం. కుచేలనామా భవతః సతీర్థ్యతాం గతః సాందీపని మందిరే ద్విజః త్వదేకరాగేణ ధనాది నిస్పృహో దినాని నిన్యే ప్రశమీ గృహాశ్రమీ. నీవు సాందీపని మహర్షి యొక్క ఆశ్రమమునందు విద్యాభ్యాసము చేయుచున్నప్పుడు కుచేలుడను బ్రాహ్మణ వరేణ్యుడు నీకు సహాధ్యాయిగా ఉన్నాడు. అతడు వివాహము చేసుకున్నను నీపై గల పరమభక్తి చేత ధనాది విషయములందు నిరాసక్తుడై ఉన్నాడు. అతడు దినములు గడుపుచున్నాడు. సమానశీలాపి తదీయ వల్లభా తథైవ నో చిత్తజయం సమేయుషి కదాచిదూచే బత వృత్తిలబ్ధయే రమాపతి కిం న సఖా నిషేవ్యతే. కుచేలుని భార్య అన్ని విషయములందును అతనికి అనుకూలవతి. కానీ అతని వలె ఆమె తన మనస్సును మాత్రము జయింపలేకపోయెను. అందువలన ఒకనాడు భర్తతో, లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు నీ చిన్ననాటి స్నేహితుడు కదా, మనం ఆయనను ఆశ్రయించినచో మనకు సుఖజీవనము అవ్వవచ్చును అని అన్నది. ఇతీరితోయం ప్రియయా క్షుధార్తయా జుగుప్సమానోపి ధనే మదావహే తదా త్వదాలోకన కౌతుకాజయౌ వహన్ పటాంతే పృథుకానుపాయనం. కుచేలుడు ధనార్జనమునందు ఏమాత్రమును ఆసక్తి లేనివాడు. ధనము వలన గర్వము ఏర్పడుననియు మదము ఆవరించుననియు ఆయన భావన అయినను ఆకలి బాధను గుర్తు చేయుచు తన భార్య చెప్పిన మాటల ఎడ అతడు సుముఖత చూపాడు. ధనము కొరకుగాక ఒకసారి నిన్ను చూడవలెనను తలంపుతో నీకు కానుకగా సమర్పించుటకై అతడు కొన్ని అటుకులను తన ఉత్తరీయపు కొంగున కట్టుకుని నీ కడకు బయలుదేరాడు. గతోయమాశ్చర్యమయీం భవత్పురీం గృహేషు శైవ్యాభవనం సమేయివాన్ ప్రవిశ్య వైకుంఠమివాప నిర్వృతిం తవాతి సంభావనయాతు కిం పునః. నీవు నివసించడి ద్వారక కనువిందు గావించు చక్కని భవనములతో విలసిల్లుచు ఎల్లరకును మిగుల ఆశ్చర్యకరంగా శోభిల్లుచున్నది. ఆ నగరమున అడుగిడిన కుచేలుడు వరుసగా ఆయా గృహములను దర్శించుచు శైవ్యయను నీ పట్టపురాణి ప్రాసాదమునకు చేరాడు. ఆ భవనమును గాంచినంతనే కుచేలునకు వైకుంఠమును దర్శించినంత ఆనందం కలిగింది. అంతట నీవు మిగుల ఆదర సత్కారములతో ఆయనను గౌరవింపగా అప్పుడు ఆ మిత్రుడు పొందిన మహానందము వర్ణనాతీతము. ప్రపూజితం తం ప్రియయా చ వీజితం కరే గృహీత్వా కథయః పురాకృతం యదింధనాథం గురుదారచోదితైరపత్తు వర్షం తదమర్షికాననే. నీవు కుచేలుని సకలోపచారముతో పూజించావు. అంతటా నీ భార్య ఆ మహాత్మునకు వింజామరతో వీచుచుండెను. అప్పుడు ఆమె చేతిలోనున్న ఆ వింజామరమును తీసుకుని నీవే ఆయనను సేవించుచు మీ చిన్నప్పుడు ఆ గురుకులమున జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ ఆయనతో ఇలా నుడవసాగితివి. మిత్రమా, సాందీపని మహర్షి భార్యయగు ఆ మాతృమూర్తి కట్టెల కొరకై మనలను అడవికి పంపింది. అది వర్షాకాలము కాకున్నను అప్పుడు పెద్ద జడివాని కురిసింది. ఎట్టకేలకు మనము దానికి తట్టుకుని నిలిచాము. త్రపాజుషోస్మాత్ పృథుకం బలాదథ ప్రగృహ్య ముష్టౌ సహృదాశితే త్వయా కృతం కృతం నన్వియతేతి సంభ్రమాద్రమా కిలోపేచ్చకరం దురోధతే. కుచేలుడు తాను తీసుకొని వచ్చిన అటుకులను నీకు కానుకగా సమర్పించుటకు సిగ్గుపడుతున్నాడు. అప్పుడు నీవు ఆయన దగ్గరున్న అటుకుల మూటను బలవంతంగా లాక్కున్నావు. ఒక పిడికెడు అటుకులను తిని రెండవ మారు ఆ అటుకులను తీసుకొని పోవుచుండగా వెంటనే రుక్మిణీదేవి యొక్క నుదుటున ముందునకు వచ్చి, చాలు చాలు, ఇప్పటికి తిన్నది చాలు అని పలుకుచూ నీ చేతిని పట్టుకున్నది. భక్తేషు భక్తేన స మానితస్త్వయా పురీం వసన్నేక నిశాం మహాసుఖం
బతాపరేద్యుద్రవిణం వినాయయౌ విచిత్రరూపస్తవ ఖల్వనుగ్రహ. నీవు నీ భక్తులపై చూపెడు శ్రద్ధాధరములు, ప్రేమానురాగములు, అభిమాన అనుగ్రహములు అపారములు. కుచేలుడు ఆ నగరమున ఒక రాత్రి అంతయు పరమ సంతోషంతో హాయిగా గడిపాడు. నిష్కాముడైన మహాత్ముడు ధనము మాటయే ప్రస్తావింపక మరునాడు తన ఇంటికి బయలుదేరాడు. నీ అనుగ్రహము చాలా విచిత్రముగా నుండును కదా. కృష్ణ కుచేలుర మధ్య గల గాఢమైత్రి ఎట్టి అంతరములకు తావులేనిది. అది లోకమునకే ఆదర్శము. యది యాచిష్యమదాస్య దచ్యుతో వదామి భార్యాం కిమితి ప్రవ్రజన్నసౌ త్యదుక్తిలీలాస్మితమగ్నధీః పునః క్రమాద పశ్యన్ మణిదీప్రమాలయం. నేను శ్రీకృష్ణుని అర్థించినచో అతడు బెక్కు సంపదలను ఉండేవాడు. ఇప్పుడు నేను ఇంటికి పోయిన భార్యతో ఏమని చెప్పాలి అని తలపోయుచూ కుచేలుడు నీ ప్రియమైన మాటలను, నీ లీలా విలాసములను, నీ చిరునవ్వును పదే పదే తలుచుకొనుచు ఆనందపరవశుడవుతున్నాడు. క్రమంగా అతడు తన నివాస స్థానమునకు చేరి అతడు ఒక అద్భుత భవనాన్ని చూశాడు. అది మణుల కాంతులచే దేదీప్యమానంగా వెలుగొందుచుండెను. కిం మార్గ విభ్రంశ ఇది భ్రమణక్షణం గృహం ప్రవిష్టస్తదర్శ వల్లభాం సఖీపరీతాం మణిహేమభూషితాం బుబోధ చ త్వత్కరుణాం మహాద్భుతాం. దయానిధి, నేను త్రోవ తప్పలేదు కదా అని కుచేరుడు క్షణకాలము పాడు భ్రమకు లోనయ్యాడు. తిన్నగా ఇంటిలోనికి ప్రవేశించుచుండగా ఆయనకు ఎట్ట ఎదుడు తన భార్య కనిపించింది. ఆమె బంగారు ఆభరణములను ధరించి ఉన్నది. ఆమె చుట్టూను పెక్కుమంది పరిచారికలు చేరి ఆమెను సేవిస్తున్నారు. ప్రభు, ఈ దృశ్యములను అన్నింటినీ చూసిన తరువాత ఆ కుచేలులకు అద్భుతమైన నీ కరుణా ప్రభావము బోధపడినది. సరత్నశాలాసు వసన్నపి స్వయం సమున్నమద్భక్తిభరోమృతం యయౌ త్వమేవ మాపూరిత భక్తవాంక్షితో మరుత్పురాధీశ హరస్వమే గదాన్. భక్తబంధు, ఆ కుచేలు రత్నమందిరమున సమస్త సౌఖ్యములను అనుభవించుచున్నను. ఆ మహాత్మునకు నీ యందు గల అపారమైన భక్తి మాత్రము చెక్కు చెదరలేదు. అందువలననే అతడు చివరికి ముక్తిని పొందాడు. ఓ గురువాయూరు ప్రభు, ఈ విధంగా నీ భక్తుల కోరికలనన్నిటినీ తీర్చెడు నీవు నా రోగములను పోగొట్టుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.